Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేశాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. అదే లేని మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చండి. సో ఇక్కడ సింపుల్గా నేను వచ్చేసి ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టేసి ఇక్కడ టిక్ ఇచ్చండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీరు వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేయండి. అంటే ఆ యొక్క ఇమేజ్ని వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మీరు ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీ యొక్క గర్ల్ఫ్రెండ్ అంటే గర్ల్ఫ్రెండ్ కావచ్చు, సినిమా హీరోయిన్స్ కావచ్చు, సో బేసిక్గా ఇంకా మీరు ఎవరి ఇమేజ్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని ఇక్కడ సింపుల్గా ఒకటైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు వైట్ స్క్రీన్లో ఉన్న ఫొటోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్, క్రాపింగ్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి ఈ యొక్క ఫిదర్ని ఈ విధంగా ఫుల్ వరకు ఇలా అప్లై అయితే చేశాను. అదే మేము తీసుకొని వచ్చేసి కరెక్ట్ ఆ యొక్క వైట్లో పెట్టేసి ఈ విధంగా డ్రాక్ అయితే చేసేసి ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అందులో ఇచ్చేసి ఇంకా కావాలంటే మనకు ఇంకా మనకు షేప్లోకి వచ్చేసి రౌండ్ షేప్లైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో పర్ఫెక్ట్గా అందులో మనకు వర్క్ అవుతుంది గైస్. ఈ విధంగా ఇచ్చేసి మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్గా అందులో సెట్ అయింది. అదే మేము తీసుకొని వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ అనేది ఇచ్చుకొని ఇక్కడ మనకు టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో లిరిక్స్ ఆల్మోస్ట్ మనకు లవ్ ఫెయిల్యూర్కు సంబంధించిన లిరిక్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ లవ్ ఫెయిల్యూర్ అయినా పెట్టుకోవచ్చు, లవ్ లిరికల్ వీడియో ఇంకా చాయిస్ మీ ఇష్టం అది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది లిరిక్స్ యానిమేషన్. సేమ్ అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. అదే లిరిక్స్ని తీసుకొని వచ్చేయండి. లిరిక్స్ తీసుకొని వచ్చేసి కరెక్ట్ మనకి ఇక్కడ కింద గ్రాస్ ఉంది కదా, ఆ యొక్క వెండిపోయిన గ్రాస్. ఓకే, సో దాని మీద పెట్టండి పర్ఫెక్ట్గా ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి సేమ్ అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్లో వచ్చేసి ఫుల్ వరకు పెంచేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. అదే లిరిక్స్ ఉన్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ మీ యొక్క ఫొటోస్ కూడా పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే, సో మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఆల్మోస్ట్ మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది గైస్, చెప్పాను కదా, అక్కడ నుంచి విజిట్ చేయండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. లేదు బ్రో మేము మల్టీ ఇస్తామంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే ఎండ్ వరకు ఇచ్చాను. ఓకే, ఇమేజ్ను సో ఇమేజ్ మీద టచ్ చేసి కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. ఓకే, సో కీ యానిమేషన్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు ప్లస్ మీద టచ్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క ఇమేజ్ అండ్ యానిమేటెడ్ ఈ విధంగా ప్లే అవుతుంది. ఇక్కడతో లిరిక్స్ అండ్ మన యొక్క ఫొటోస్ ఎఫెక్ట్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక హెవీ ప్లేయర్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ ఇచ్చండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ లేక వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్లో ఇది ఫుల్ వరకు పెంచి
ఓపెన్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క లిరిక్స్ ఏవైతున్నాయో ఇంకా ఆల్మోస్ట్ అలానే ఉండిపోతాయి. ఇప్పుడు ప్లే చేద్దాం. సో ప్లే చేస్తే చూడండి గైస్, ఇక్కడ ఇప్పుడు లిరిక్స్, యానిమేషన్, ఆ యొక్క ఎఫెక్ట్లు, వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. లైక్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి, ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ అయిన పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టేసి సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్, ఈ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.